Good morning to one and all. Welcome to Mastan Accounts Academy. Dear students, so far we have discussed four concepts. What are the four concepts we have discussed, ma? We have discussed about the business entity concept, money measurement concept, cost concept, and realization concept. We have discussed in detail what are the various four concepts. In future classes, we are going to discuss about what is the meaning of going concern concept, dual aspect concept, matching concept, realization concept, accrual concept, etc. So in this video, we'll start with the going concern concept, dear students. So what is the meaning of going concern concept? A going concern concept says that every business should run fairly for a long time to commit profit. సో ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ఏం ఆలోచించాలంటే తమ యొక్క బిజినెస్ లాంగ్ టైంలో రన్ అవుతుందని భావించే బిజినెస్ ని రన్ చేయాలి. ఒకవేళ ఈ భావన, ఈ బేసిక్ అజంప్షన్ లేకపోతే ఎవరు బిజినెస్ చేయలేరు. నో ట్రేడర్ కెన్ డూ ద బిజినెస్ వితౌట్ దిస్ బేసిక్ అజంప్షన్. సో ఎవ్రీ బిజినెస్ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ basic assumption that his business will run fairly for a long time to commit profit. If this assumption is not there, a businessman cannot sell the goods on credit. A businessman cannot purchase the goods on credit. He cannot buy the fixed assets. He cannot borrow the long-term liability. So it's a basic assumption. చూడండి, మనం ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫ్యూచరిస్టిక్ గా ఎన్నో ఆలోచించి చేసింటాం. ఓకేనా? ఆ బిజినెస్ లాంగ్ టర్మ్ లో రన్ కావాలండి. ఎలాంటిదంటే ఈవెన్ ఓనర్ డిమైసెస్, ఓనర్ చనిపోయినా కూడా వాళ్ళ యొక్క వాళ్ళ రిలేషన్స్ కంటిన్యూ అయినట్లు బిజినెస్ ని ఏర్పాటు చేసుకుంటారు చాలా వరకు. ఓకేనా? సో ఎన్నో బిజినెస్ చూస్తుంటాం మనం. ఈవెన్ ఫౌండర్స్ హ్యావ్ బీన్ డిమైజ్డ్ ఆర్ వాళ్ళ డెత్ అయిన తర్వాత కూడా బిజినెస్ ఏమవుతుంది, కంటిన్యూ అవుతుంటుంది బికాస్ ఆఫ్ దిస్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఓన్లీ. నాట్ ఓన్లీ కంపెనీస్, ఈవెన్ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఆల్సో చాలా వరకు వాళ్ళ లెగసీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్ ఇక్కడ అప్లికబుల్ అవుతూ ఉంటుంది. సో ఒక ఫిక్స్డ్ అసెట్ కొనాలన్నా, గూడ్స్ అప్పు మీద అమ్మాలన్నా, గూడ్స్ అప్పు మీద కొనాలన్నా ఖచ్చితంగా కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు టెల్ అన్ ఎగ్జాంపుల్, మా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో స్టార్ట్ చేయడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫర్ స్టార్టింగ్ ఇస్ జియో, నియర్లీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఫిగర్, బట్ ఇన్ పేపర్ న్యూస్ వన్ డే ఇట్ కేమ్ దట్ నియర్లీ 2 lakh crores హ్యావ్ బీన్ ఇన్కర్డ్. సో ఈ 2 lakh crores అతను ఎందుకు ఇన్కర్ చేస్తారు? 1 year ట్రయల్ వేసి ఒక సక్సెస్ కాకపోతే వదిలేద్దామని, లైఫ్ లాంగ్ రన్ చేయాలా, ఈవెన్ ఆ బిజినెస్ అట్లే కంటిన్యూ కావాలని అతను అంత ఇన్వెస్ట్ చేసింటారు. అయితే ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ యొక్క బేసిక్ అజంప్షన్ దట్ షుడ్ బి రన్ ఫేర్లీ ఫర్ లాంగ్ టైమ్ టు కమిట్ ఏ ప్రాఫిట్. నాట్ ఓన్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈవెన్ ఒక స్మాల్, మన ఇంటి దగ్గర ఒక సూపర్ స్టోర్ స్టార్ట్ చేస్తున్నారు. ద సూపర్ స్టోర్స్ దే ఆర్ స్టార్టింగ్ విత్ సే ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs ఇన్వెస్ట్మెంట్. చెప్పండి, ఆ స్టార్టింగ్ లోనే పోయి మీ బిజినెస్ ఎప్పుడు వైండ్ అప్ అవుతుంది అడగలమా? అడిగితే వాళ్ళకి తెలుసా ఎప్పుడు వైండింగ్ అప్ అవుతుంది? నో వన్ కెన్ సే ఎగ్జాక్ట్లీ, బికాస్ every businessman assumption that will make a profit and fairly run a business for a long period of time. So ఈ బేసిక్ అజంప్షన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కి, సోల్ ప్రొప్రైటర్, పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ కి ఖచ్చితంగా ఉండాలి. సో జస్ట్ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ that I have given on the screens now. Just go through it in simple language. What is the going concern concept saying that here? The going concern concept assumes that business will continue to operate for long period in future. Obviously that we had discussed now itself. It means the business is not going to close down or sell its assets or stop operations in the near future. So it will run for a long period in the future. That's a basic point to be remembered. And the business will keep running tomorrow, next year and beyond. So ఖచ్చితంగా ప్రతిరోజు రన్ అవుతుందని ఒక బేసిక్ అజంప్షన్ తోనే బిజినెస్ అంతేలా. Because accountants prepare accounts believing that business will continue, నాట్ దట్ ఇట్ విల్ షట్ డౌన్ టుమారో. బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుంది అని ఒక బేసిక్ అజంప్షన్ ఉంది కాబట్టి బిజినెస్ రన్ చేస్తూ ఉంటాం. అండ్ అసెట్స్ ఆర్ షోన్ అట్ కాస్ట్ వాల్యూ ఆర్ వాల్యూ ఇన్ యూస్ బట్ నాట్ ఎట్ ద డిస్ట్రెస్ సేల్ ప్రైస్. ఓకేనా? మార్కెట్ వాల్యూతో రికార్డ్ చేయం, డిస్ట్రెస్ సేల్ ప్రైస్ రికార్డ్ చేయం. ఎక్స్పెన్సెస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ద ఇయర్స్ if it is applicable, and long-term plans are considered realistic. Okay, I'll give some example to understand in a simple way what is a going concern concept. Example 1, Rahim owns a grocery shop. Okay, he buys a refrigerator 50,000 worth. He does not write off 50,000 in 1 year. So it's an asset 10 years use, that will be written off for the period of 10 years. The asset life is, if it is 20 years, the asset will be written off in 20 years. అంటే అతను రెఫ్రిజిరేటర్ కొన్నప్పుడు ఏమని ఆలోచించుకొని ఉంటాడు? తన యొక్క బిజినెస్ కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశంతోనే అతను ఆ రెఫ్రిజిరేటర్ కొనింటాడు. ఈవెన్ దో హీజ్ ఎ గ్రాసరీ మర్చెంట్, సో he does not write it. He used it for many years and charges the depreciation every year. This is done because the shop is expected to continue in future.
సో ఒక గ్రాసరీ అతను ఫిక్స్డ్ అసెట్ కొన్నాడు అంటే ఏ ఉద్దేశంతో కొనింటాడో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ రన్ అవుతుంది అనే ఉద్దేశంతోనే. అలాగే ఐ యూస్ స్మాల్ ఎగ్జాంపుల్, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ కాలేజ్ ఆర్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ కావడానికి దే హ్యావ్ టు ఇన్కర్ వేరియస్ క్యాపిటల్స్, మన లైక్ బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ లేకుంటే లీజ్ రెంట్కి తీసుకోవడం జరుగుతుంది. ఫర్నిచర్ కొన్ని ల్యాక్స్ పెట్టి కొంటారు, కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ పెడతారు. ఏ ఉద్దేశంతో పెడతారు ఇంత ఖర్చు అంత అంటే వాళ్ళ కాలేజ్ లాంగ్ రన్లో రన్ అవుతుంది అనే ఒక అజంప్షన్ ఉంటుంది కాబట్టి. సార్ కొంతమంది జరగక క్లోజ్ అవుతారంటే అది వేరే సంగతి. కంపెనీ హ్యూజ్ లాసెస్ వచ్చినారో, బిజినెస్ హ్యూజ్ లాస్ అయినారో, దట్ దే కెన్ డిసైడ్ అట్ దట్ పాయింట్ ఓన్లీ. బట్ basically at the time of starting they should make an assumption it will run fairly for a long time to commit profit. Example to అదే ఇచ్చేటండి, school or coaching center, an accounts coaching center takes a building on rent for 5 years and buys the furniture ఏ ఉద్దేశంతో కొనింటాడో it will run for a fairly long time, and furniture cost is spread over the several years, okay, and advance rent is treated as an asset. This is possible only because the business assumed to be a going concern. And third one, dear students, what is the third one? When going concern does not apply. Suppose the company has huge losses, cannot pay the loans, management decides to close the business. Okay. Assets are shown at selling price, not the book value, and going concern concept is not applicable when the business is running in losses and management can thinking of shutdown. అలాంటప్పుడే బిజినెస్ ఇది కాదు సార్. అప్పుడే షట్డౌన్ అదేతుందా, మిగతా సందర్భంలో కాదంటే కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ ద గోయింగ్ కన్సర్న్ కెనాట్ బి అప్లైడ్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ బేసిక్ అజంప్షన్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1. ఇట్స్ ఎ ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్ అజంప్షన్, fundamentals of accounting assumptions as per fundamental accounting assumption as per accounting standard 1, disclosure of accounting policies. What is the name of the accounting standard 1? Disclosure of accounting policies. So ఇది ప్రతి ఒక్కరు బై డిఫాల్ట్ ఫాలో కావాలా. సో డిఫాల్ట్ ఫాలో కాకపోతే ఏంటి అంటే దే షుడ్ మెన్షన్ ఇట్ క్లియర్లీ, దే షుడ్ గివ్ ఎ డిస్క్లోజర్. ఎవరు డిస్క్లోజర్ ఇస్తారు ఇట్లాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ ఎ బిజినెసెస్ డూయింగ్ ద జాయింట్ వెంచర్ బిజినెస్. For example, a joint venture business taken to construct a building and the term is 9 months. ఇలాంటప్పుడు జాయింట్ వెంచర్ బిజినెస్ కి ఈ యొక్క గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అప్లికబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ ఉంది, ఆ జాయింట్ వెంచర్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఇద్దరు కాంట్రాక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ టర్మ్ ఎంత 9 months, కాబట్టి ఆ 9 months కి క్లోజ్ అవుతుంది. సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఇటువంటి సందర్భంలో అప్లికబుల్ కాదు. అలాగే ఒక పెద్ద ఎగ్జిబిషన్ లో ఒక స్టాల్ తీసుకున్నారు, దే హ్యావ్ పేడ్ నియర్లీ 10 lakhs towards the advance and the stall will going to run for a period of 40 days. In such a case also the going concern concept does not applicable because it's a limited period. ఆ ఎగ్జిబిషన్ 40 days ఆ ఏరియాలో ఉంటుంది, ఆ 40 days బిజినెస్ చేస్తారు, ఆ 40 days తర్వాత బిజినెస్ ని క్లోజ్ చేస్తారు. సో వేర్ ద బిజినెస్ ఇన్ని మంత్స్ లో ఇన్ని డేస్ లో క్లోజ్ అవుతుంది అన్నప్పుడు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అప్లికబుల్ కాదు. మిగతా సందర్భాల్లో అన్నింటిలో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ కి కావచ్చు, పార్ట్నర్షిప్ కి, జాయింట్ స్టాక్ కంపెనీకి. ఎక్కడ అప్లికబుల్ కాదంటే వేర్ ద బిజినెస్ పీరియడ్ ఈస్ లిమిటెడ్ అండ్ నోన్ టు ద ట్రేడర్ బిఫోర్. సో ఇట్స్ క్లియర్లీ మెన్షన్ 9 months లో కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇన్ సచ్ కేస్ జాయింట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఇస్ నాట్ అప్లికబుల్. ఇన్ ఎగ్జిబిషన్ ద స్టాల్ ఈస్ గోయింగ్ టు రన్ ఫర్ 40 days. ఇన్ such a case also the going concern concept is not applicable. Okay, dear students, and coming to some examination oriented points. Going concern concept assumes that business will continue for a long period of time, as we know that. Accounts are prepared with the belief that business will not be closed soon. Business continue అవుతుంది, క్లోజ్ కాదు అనే ఉద్దేశంతోనే మనం ఈ కాన్సెప్ట్ ని అప్లికబుల్ చేసుకుంటాం. Assets are valued at a cost less depreciation but not at the market value or distressed price. Expenses are matched with the revenue of future periods, and if business is likely to close, this concept is not applicable. ఎక్కడ అప్లికబుల్ అవుతుంటే ఇప్పుడు చెప్పినాను, కాంట్రాక్ట్ బిజినెసెస్ కి 9 months 3 months బిజినెసెస్ కి, ఎగ్జిబిషన్ బిజినెసెస్ కి, టెంపరీ బిజినెసెస్ కి ఖచ్చితంగా ఇది అప్లికబుల్ కాదు. బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ, చూడండి ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు. బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ assets have been classified as current assets and fixed assets.
ఏమంటుంది ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఆధారంగానే మన అసెట్స్ ని ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్ అన్నారు. ఎందుకు? కరెంట్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ విత్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్ లో అయితే ఆ అసెట్స్ ని కన్వర్ట్ చేస్తామో అవి కరెంట్ అసెట్స్. మన ఫ్యూచర్ కూడా బిజినెస్ కంటిన్యూ అవుతామనే ధోరణి ఉంది, అజంప్షన్ మన మైండ్ లో ఉంది కాబట్టి the assets which have been carry forwarding more than 1 year is a fixed assets. The assets which are liquidating in this current year as current assets. And based on this concept only, liabilities have been segregated as long-term liabilities and current liabilities. మనం అప్పులు తీసుకుంటున్నాం బ్యాంక్ తో 20 years, 10 years, 15 years. ఏ ఉద్దేశం తీసుకుంటున్నాం? మన బిజినెస్ రన్ అవుతుంది, లాంగ్ రన్ లో రన్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మనం తీసుకొని ఉంటాం. సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. దిస్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఈస్ ఏ fundamental, just already I told ma, this going concern concept is a fundamental as per accounting standard 1, disclosure of accounting policies. Okay, this is very very important note ma. Going concern concept is one of the fundamental accounting assumptions as per which standard ma? As per accounting standard number 1, accounting standard number 1. And what is accounting standard number 1 name? It is the name is disclosure of accounting policies. Disclosure of accounting policies. చూడండి, ఒక కాన్సెప్ట్ ఎన్ని పాయింట్స్ డిస్కషన్ చేస్తాం మనం. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏముంటుంది? మన బిజినెస్ ఫెయిర్లీ విల్ రన్ ఫెయిర్లీ long time to commit profit. Based on this concept only, the assets have been classified into fixed assets and current assets. Based on this concept only, the liabilities have been segregated as a long-term and current liabilities. And it is one of the fundamental accounting assumption as per accounting standard 1, disclosure of accounting policies. ఈ కాన్సెప్ట్ ఎక్కడ అప్లికబుల్ అవుతుందని చెప్పాను, ఎక్కడ అప్లికబుల్ కాదు అని కూడా చెప్పాను. ఎక్కడైతే టర్మ్ అనేది ఫిక్స్డ్ ఉందో ఎగ్జిబిషన్ బిజినెస్ కి, జాయింట్ వెంచర్ బిజినెసెస్ కి ఇది అప్లికబుల్ కాదు. ఓకేనా? అండ్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ మీన్స్ ప్రిపేరింగ్ అకౌంట్స్. It's a one-line summary, dear students. One-line summary. Going concern concept means preparing accounts with assumption that business will continue its operation and foreseeable future. Okay na? So ఖచ్చితంగా ఇది మనకి ఫ్యూచరిస్టిక్ గా రన్ అయ్యే బిజినెస్. ఓకేనా అనేది దాని మీద అవుతుంది. యాజ్ యూజువల్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ మా హియర్. జస్ట్ గో త్రూ ద ఇమేజ్. వాట్ ఇట్ సేస్, assumes business operates for a long period, not closing down, running for tomorrow, next month, next year and beyond. So today, tomorrow, next year and beyond also. When is not applied? Say it is not applied when it is huge losses, closing down, assets are sold at the selling price. And I have given some examples like a contract business, joint venture కావచ్చు. జాయింట్ వెంచర్ లో ఏదైనా టర్మ్ 9 months 6 months ఉంటే అట్లాంటి వాళ్ళకి, అలాగే ఎగ్జిబిషన్ బిజినెస్ వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు. Why important? Accounts prepared believing business continues. Assets are at cost value, but not at the distress value. And accounts treatment. What he given example? Rahim shop fridge cost spread via depreciation over the number of years not one. అంటే రహీం ఫ్రిడ్జ్ కొన్నాడు, గ్రాసరీ షాప్ అతను ఏం చేస్తున్నాడు, అదే 1 year లో దాన్ని రైట్ ఆఫ్ చేయడం లేదు. ఇట్ ఈస్ స్ప్రెడింగ్ టు నంబర్ ఆఫ్ ఇయర్స్. 10 years అయితే ఫ్రిడ్జ్ 10 years, 20 years అయితే 20 years. అంటే ఆ 50,000 కి 10 years అంటే ఈచ్ ఇయర్ 5,000 డిప్రిసియేషన్. అండ్ వాట్ ఇస్ హిస్ అజంప్షన్ దట్ బిజినెస్ విల్ రన్ ఫర్ 10 years అనే మినిమం థాట్ అనేది తీసుకుంటాడు అక్కడ. అండ్ కోచింగ్ సెంటర్స్ కూడా దే పర్చేస్ ద ఫర్నిచర్ అండ్ కాస్ట్ అడ్వాన్స్ రెంట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అన్ అసెట్. వాళ్ళు కోచింగ్ సెంటర్ కి కొన్న ఫర్నిచర్ కూడా లాంగ్ టర్మ్ లో యూజ్ అవుతుందని, అలాగే అడ్వాన్స్ ఇచ్చింది కూడా వాళ్ళు లాంగ్ టర్మ్ లో రన్ అవుతుంది. ఓకేనా? సో ఎగ్జామ్ పాయింట్ సమ్మరీ, ఇట్స్ ఎ లాంగ్ పీరియడ్ అజంప్షన్, వాల్యూ ఎట్ కాస్ట్ లెస్ డిప్రిసియేషన్, not applicable if closing or joint venture business or exhibition business. ఓకేనా? or exhibition business. So this is the going concern concept. Interest లేదు, చాలా అడుగుతారు. మీరు 1 line summary ఇదే చెప్పండి. What is going concern concept? It says that our business house will run fairly for a long time to commit profit. That's it. Okay. This is the meaning of which concept ma? Going concern concept. And we are going to discuss the next concept of dual aspect concept. We are going to discuss about the dual aspect concept. Dear students, what this dual aspect concept says? The dual aspect concept says that every business transaction have 2 aspects. One is receiving aspect and second one is giving aspect. While recording in the books of accounts, we should record both aspects, receiving as well as giving. For example, if I purchased furniture for cash,
Furniture is a receiving aspect, cash is a giving aspect. If I sold a typewriter for cash, cash is a receiving aspect and typewriter is a giving aspect. So, a double entry system based on this concept only. And this double entry system of bookkeeping have been introduced by father of accounting. The name of the father of accounting is Luca Pacioli. Luca Pacioli. He belongs to Italy, He belongs to Italy. He wrote a book on arithmetic in those days in the year 1494. Decomputerized Scriptures అని ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఇన్ ద ఇయర్ 1494 లో ఇటలీలో పబ్లిష్ అయింది. అతను అక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఫాలో అయినారు. ఏంటంటే బిజినెస్ అకౌంట్స్ రికార్డ్ చేసినప్పుడు ఒక ఆస్పెక్ట్ రికార్డ్ చేసి ఇంకోటి రికార్డ్ చేయకుండా ఉండకూడదు. ఖచ్చితంగా రెండు రికార్డ్ చేయాలి. అప్పుడే మనకి క్రాస్ వెరిఫికేషన్ అవుతుంది. ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ మస్ట్ బి ఈక్వల్ అండ్ కరెస్పాండింగ్ క్రెడిట్. ప్రతి ఒక్క డెబిట్ కి ఖచ్చితంగా ఈక్వల్ అండ్ కరెస్పాండింగ్ క్రెడిట్ ఉండాలనేది ఈ యొక్క డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. Who was the father of accounting means the name is Luca Pacioli. He belongs to which country? Italy. He wrote a book on arithmetic in the year 1494. ఆ బుక్ ఆధారంగా ఈ కాన్సెప్ట్ ని కూడా జనరేట్ చేయడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్ విల్ డిస్కస్ వన్ బై వన్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ double entry system of bookkeeping have been developed based on this concept only. So let's discuss one by one. What is the dual aspect concept? The dual aspect concept is the basic rule of accounting. It's a basic rule of accounting. It says every business transaction has two effects. One aspect, what the business receives and what the business gives. That I have given the examples to you. Because of these, both sides must always be recorded in the accounts. నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఫర్నిచర్ కొన్నప్పుడు ఫర్నిచర్ వస్తూ ఉంది, క్యాష్ పోతా ఉంది. టైప్ రైటర్ అమ్మినప్పుడు క్యాష్ వస్తూ ఉంది, టైప్ రైటర్ పోతుంది. అలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి ఖచ్చితంగా టూ ఆస్పెక్ట్స్ రికార్డ్ చేయడమే మన యొక్క డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? అండ్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్. అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. చాలా మంది స్టూడెంట్స్ కి ఇక్కడ లయబిలిటీస్ కి క్యాపిటల్ కూడా లయబిలిటీస్ లోనే కదా సార్ వేసేది. మళ్ళీ దానికి వేరే ఎందుకు అంటారంటే హియర్ అసెట్స్ మీన్స్ అసెట్స్ రిలేటెడ్ టు ఓనర్ లయబిలిటీస్ కి క్యాపిటల్ కి తేడా ఏంటంటే లయబిలిటీస్ మీన్స్ థర్డ్ పార్టీ లయబిలిటీ. అంటే మన ఫర్మ్ ఎవరికైతే అప్పులు చేశారో దాన్ని థర్డ్ పార్టీ లయబిలిటీస్. ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎక్స్టర్నల్ లయబిలిటీస్ అంటాం. దీనికంటే ఇంకా పర్ఫెక్ట్ పదం ఏం వాడచ్చు? ఎక్స్టర్నల్ లయబిలిటీస్. ద లయబిలిటీస్ విచ్ ఆర్ పేయబుల్ బై ద ఫర్మ్ టు థర్డ్ పార్టీస్ ఆర్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ లయబిలిటీ. క్యాపిటల్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో లయబిలిటీ బట్ ఇట్స్ అన్ ఇంటర్నల్ లయబిలిటీ. నా ఫస్ట్ కాన్సెప్ట్ గుర్తుంది కదా మీకు, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ లో క్యాపిటల్ ఎక్కడ చూపించినాం మనం? లయబిలిటీస్ చూపించాం. అంటే ఇట్స్ ఎన్ ఇంటర్నల్ లయబిలిటీ. ఏ ఫర్మ్ పేయబుల్ టు ఇట్స్ ఓనర్, ఏ ఫర్మ్ పేయబుల్ టు ఇట్స్ వాట్ ఓనర్, కాబట్టి అది ఇంటర్నల్ లయబిలిటీ అవుతుంది. సో వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ దట్ యు రిమెంబర్? అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ చెప్తే ఓకే, కానీ ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. Liabilities are the external liabilities EL and capital is the IL internal liability. ఇంకా ఈక్వేషన్ ఇంకా చాలా స్ప్రెడ్ చేసుకుంటూ పోవచ్చు, కానీ ఈ స్టేజ్ కి ఇది సింపుల్ గా చాలు. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అర్థమవుతుంది మనకి. ఒకసారి చెక్ చేస్తున్నాం. ఓనర్ ఎగ్జాంపుల్ 1 డియర్ స్టూడెంట్స్, జస్ట్ గో త్రూ ద స్క్రీన్ మీద కాన్సన్ట్రేషన్ తో వినండి. కాన్సన్ట్రేషన్ తో చూస్తూ వినండి. ఓనర్ బ్రింగ్స్ క్యాష్ ఇన్ టు ద బిజినెస్. ఓనర్ స్టార్టెడ్ బిజినెస్ 1 lakh ఇన్ క్యాష్. అంటే ఇక్కడ క్యాష్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఒక అసెట్ పెరుగుతుంది, అలాగే ఒక లయబిలిటీ కూడా పెరుగుతుంది. సో అసెట్ లయబిలిటీ రెండు పెరుగుతున్నాయి కాబట్టి మ్యాచ్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. ఎలా టాలీ అవుతుందంటే మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే ఎగ్జాంపుల్ కి ఇలా వేసుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ అసెట్స్, క్యాపిటల్ 1 lakh అని లయబిలిటీస్ రాస్తాం, క్యాష్ అని 1 lakh అసెట్ రాస్తాం. సో ద బ్యాలెన్స్ షీట్ ఇస్ గెటింగ్ టాలీ because of this concept only. Example 2 చూడండి, ఇక్కడ క్లియర్ ఇచ్చాడు. +1 lakh +1 lakh. ఓకే డియర్ స్టూడెంట్స్, +1 lakh +1 lakh బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అలాగే కొన్ని చూసుకుందాం మనం. ఎప్పుడైతే ఈక్వేషన్స్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో మీరు, ఇలా అనాలిసిస్ ని ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లో ఇంప్లిమెంట్ చేస్తారో, నిజంగా చెప్తున్నాను, అకౌంటెన్సీ విల్ బికమ్ ఈజీ టు యూ. ప్రతి ట్రాన్సాక్షన్స్ కి ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఏం డిక్రీజ్ అవుతుంది, ఏమేమి ఇంక్రీజ్ ఏమేమి డిక్రీజ్ అవుతున్నాయి, దానికి ఎఫెక్ట్స్ ఏముంటున్నాయి, దాని ఎఫెక్ట్ ప్రాఫిటబిలిటీకి అవుతుందా, లయబిలిటీకి అవుతుందా, అసెట్స్ కి అయితే అని థింక్ చేసుకుంటూ పోయినారంటే రియలీ విల్ ఎంజాయ్ ద అకౌంట్స్. ఎగ్జాంపుల్ 2 చూద్దాం సరే. పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్. మీరు స్క్రీన్ మీద ఉండేది చెక్ చేసుకుంటూ పోదాం. వెన్ గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్ 20,000, ఎఫెక్ట్ ఏముంది?
ప్లస్ 20,000 అసెట్స్ పెరుగుతుంది, అలాగే మైనస్ 20,000 అసెట్స్ తగ్గుతుంది. సో అసెట్ సైడ్ ప్లస్ 20,000, లయబిలిటీ సైడ్ అసెట్ సైడ్ మైనస్ 20,000. సో బోత్ సైడ్స్ ఏమైతుంది, సేమ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 3, పర్చేజ్డ్ ఫర్నిచర్ ఆన్ క్రెడిట్. వెన్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్, వాట్ ఇస్ ద ఎఫెక్ట్ మా? ఇట్ ఈస్ పర్చేసింగ్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఇన్ సచ్ కేస్ అసెట్ ఈస్ ఇంక్రీజింగ్, అలాగే లయబిలిటీస్ ఆల్సో ఇంక్రీజింగ్. ఇక్కడ ఏమైంది, ఒక అసెట్ పెరిగింది, ఇంకొక అసెట్ తగ్గింది, మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఒక అసెట్ పెరిగింది, ఒక లయబిలిటీ పెరిగింది. సో undoubtedly for every debit there must be equal and corresponding credit. Example 4, paid salary in cash, expenses increases and cash decreases. Effect ఏమైంది, ఒక ఎక్స్పెన్స్ పెరిగింది, ఎక్స్పెన్స్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ తగ్గుతుంది, ప్రాఫిట్ తగ్గుతుంది అంటే లయబిలిటీ తగ్గుతుంది, అండ్ క్యాష్ ఆల్సో డిక్రీజెస్. రెండు తగ్గినాయి కాబట్టి ఏమైంది, బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది. చూడండి సార్, ఎక్స్పెన్సెస్ పెరిగితే లయబిలిటీస్ ఎలా తగ్గుతాయి అంటే, లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. ఎక్స్పెన్సెస్ పెరిగే కొద్దీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, యాజ్ ద ఎక్స్పెన్సెస్ ఇంక్రీజెస్ ప్రాఫిట్ డిక్రీజెస్. ఆ నెట్ ప్రాఫిట్ ఎక్కడ యాడ్ చేస్తాం, క్యాపిటల్లో యాడ్ చేస్తాం. క్యాపిటల్లో యాడ్ చేస్తాం కాబట్టి క్యాపిటల్ కూడా ఏమైంది, తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గిందంటే క్యాపిటల్ తగ్గింది, క్యాపిటల్ తగ్గిందంటే లయబిలిటీ తగ్గింది, లయబిలిటీస్ తగ్గినాయి, క్యాష్ తగ్గింది. సో డ్యూయల్ ఎఫెక్ట్ ఈస్ రికార్డెడ్. So these are the simple examples that you have to understand for dual aspect concept. And what is the dual aspect concept? For every debit, there must be equal and corresponding credit. That's it, final. That's the final. Okay, dear students. And what are the important points? Helps, ensures a complete recording of the transactions. Without this, మనం ఏం చేయలేము అసలు. డబుల్ ఎంట్రీ లేకున్నట్లయితే అకౌంట్సే లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అకౌంట్సే లేదు. ఓకేనా, అకౌంటెన్సీలో ఫ్రాడ్స్, ఎర్రర్స్ ఎన్ని కావాలంటే చేసుకోవచ్చు. Helps in preparing the trial balance and balance sheet, preventing the accounting errors, shows the true financial position. And what is the one line summary? Every transaction has two sides, receiving and giving, and both must be recorded. And who introduced the double entry system of bookkeeping, dear students? Double entry system of bookkeeping have been introduced by Luca Pacioli. He belongs to Italy. He wrote a book on arithmetic in the year 1494. అక్కడే చిన్న లాజిక్ తో అకౌంటింగ్ ఇంత డెవలప్ అయింది, ప్రపంచవ్యాప్తంగా ఇంత డెవలప్ అయింది. సో డియర్ స్టూడెంట్స్, ఒక ఏ ఇమేజ్ చూడండి ఇక్కడ, అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. దట్ ఈక్వేషన్ దట్ వీ కెన్ సీ. వన్ ఈజ్ రిసీవింగ్ ఆస్పెక్ట్, అనదర్ ఈజ్ గివింగ్ ఆస్పెక్ట్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీన్స్ ఇట్స్ కంప్లీట్ రికార్డ్స్, బ్యాలెన్స్ షీట్ రెడీ అవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ రెడీ అవుతుంది, ఎర్రర్స్ ఇదైపోతాయి, ప్రివెంట్ అయిపోతాయి, ఫ్రాడ్స్ ఉండవు, అండ్ ఇట్ షోస్ ద ట్రూ ఫైనాన్షియల్ పిక్చర్. ఇట్ షోస్ ద ట్రూ ఫైనాన్షియల్ పిక్చర్. So I have given some examples. Owner, example 1, owner start the business, cash plus అయింది, capital plus అయింది. Goods purchase for cash, goods asset పెరిగింది, క్యాష్ తగ్గింది, అసెట్ పెరిగింది, అసెట్ తగ్గింది. ఇక్కడ అసెట్ పెరిగింది, లయబిలిటీ పెరిగింది. ఫర్నిచర్ పర్చేజ్ క్రెడిట్ మా, ఇక్కడ అసెట్ పెరిగింది, లయబిలిటీ పెరిగింది. అండ్ పేడ్ శాలరీస్ పెరిగిందంటే ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, ఎక్స్పెన్సెస్ పెరిగినాయంటే క్యాపిటల్ తగ్గింది, అండ్ క్యాష్ ఆల్సో డిక్రీజ్. ఖచ్చితంగా మ్యాచింగ్ జరుగుతూ ఉంటుంది. So this is our dual aspect concept. And dear students, in this class we have discussed two concepts known as what ma, going concern concept, and we have discussed about the dual aspect concept. In our next class we'll discuss about accrual, matching, periodicity and objectivity concepts ma. That's it for today. Thank you to all. Have a good day to all of you, dear students.